హాయ్ గైస్, నేను మీ సూర్య. మనకి ఇయర్ ఎండ్ అయితే వచ్చేసింది, అంటే 2025 లో లాస్ట్ మంత్. ఇదే మనకి డిసెంబర్. ఈ మంత్ లో రిలీజ్ అవుతున్న చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి బడ్జెట్ లోని ఇంకా ఇయర్ ఎండింగ్ లో కొత్త క్రియేటివిటీస్ తో తీసుకొస్తూ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవుతాయి. మనకి చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి, కానీ కన్ఫర్మ్ గా మీకు ఏ మొబైల్ అయితే రిలీజ్ అవుతుంది, ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ మొబైల్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది, ఆ మొబైల్ ఎవరెవరికి బాగా యూజ్ అవుతుంది, ఇవన్నీ మీకు ఇవాళ వీడియో అయితే చెప్పబోతున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో మీకు బడ్జెట్ మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వీడియో అయితే లైక్ చేయండి, అలా కొత్తగా ఎవరు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే ఈ బ్రాండ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మనకి సామ్సంగ్. ఈ సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ అంటే ఎప్పటికప్పుడు ఐఫోన్ తో కాంపిటీషన్ అయితే తీసుకొస్తుంటారు. వీళ్ళు ఐఫోన్ వాళ్ళు అయితే 1,50,000 లేదా 2 లక్షల వరకు ఉన్న 70 Pro Max ఇలాంటి మొబైల్ ఫోన్స్ తీసుకొస్తుంటే, ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు అయితే జెడ్ ట్రై ఫోల్డ్ అని తీసుకొచ్చారు. ఈ ఫోన్ చూసుకున్నట్లయితే మీకు ట్రిపుల్ ఫోల్డ్ అవుతుంది. అంటే మనం నార్మల్ గా ఇప్పటిదాకా తీసుకొచ్చిన సామ్సంగ్ ఫోన్స్ చూసుకున్నట్లయితే డ్యూయల్ ఫోల్డ్, అంటే మనకి జస్ట్ ఒక బుక్ ఫోల్డ్ చేసినట్లుగా డ్యూయల్ ఫోల్డ్ అవుతుంది. అదే మనకి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త వేరియంట్ చూసుకున్నట్లయితే ట్రై ఫోల్డ్. ఇదే చాలా కొత్త ఇన్నోవేషన్ తో వీళ్ళైతే తీసుకొచ్చారు. మరి ఫోన్ లోని ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ఈ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ట్రై ఫోల్డ్ లో చూసుకున్నట్లయితే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 వస్తుంది. ఇంకా ఇన్నర్ డిస్ప్లే అయితే 10 AMOLED వస్తుంది. అలానే అవుటర్ డిస్ప్లే అయితే 6.5 AMOLED వస్తుంది. ఇంకా రీఫ్రెష్ రేట్ అయితే 120Hz, అలానే ర్యామ్ అప్ టు 16GB వరకు ఉంటుంది. ఇందులో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్టోరేజ్ 1TB వరకు ఇస్తున్నారు. నార్మల్ ఫోన్స్ లో 512GB 256GB ఇలా ఇవ్వడం ద్వారా మీకు చాలా మందికి అయితే హార్డ్ డిస్క్ క్యారీ చేయడం లేదా పెన్ డ్రైవ్ అయితే క్యారీ చేస్తుంటారు. కానీ 1TB స్టోరేజ్ అయితే చాలా క్లాసిక్ గా ఉంటుంది, మీకైతే అన్లిమిటెడ్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా ఇస్తున్నారు. రియర్ కెమెరా 200MP ప్లస్ 50MP ప్లస్ 50MP అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 32MP ఇస్తున్నారు. ఇందులో మీకు బ్యాక్ కెమెరాతో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు బ్యాటరీ చూసుకున్నట్లయితే 5437mAh ఇస్తున్నారు. వీళ్ళు బ్యాటరీలు అయితే కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకోవచ్చు. ఇది మనకి ఛార్జింగ్ అయితే 68 watts వస్తుంది. మరి ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే 2,99,999 రూపీస్. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 3 lakhs అయితే ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్ ఈ వేరియంట్ లో ఫస్ట్ టైం అయితే లాంచ్ చేశారు. ఇది కూడా సామ్సంగ్ మొబైల్స్ లో హైయెస్ట్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే ఇదే మనకి వివో X300 Pro. ఈ వివో బ్రాండ్ లో ఆల్రెడీ మీకు X200 ఇలా తీసుకొచ్చారు. ఇది మనకి X300 Pro అని చెప్పొచ్చు. మరి ఇందులో ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ప్రాసెసర్ MediaTek Dimensity 9500 వస్తుంది. అంటే డిస్ప్లే అయితే మీకు 6.78 AMOLED, ఇంకా రీఫ్రెష్ రేట్ అయితే 120Hz, ర్యామ్ అప్ టు 16GB, స్టోరేజ్ చూసుకున్నట్లయితే అప్ టు 1TB. ఇది కూడా మీకు సామ్సంగ్ లానే 1TB ఇస్తున్నారు. అంటే కెమెరా అయితే మీకు ట్రిపుల్ కెమెరా ఇస్తున్నారు. అంటే రియర్ కెమెరా 200MP ప్లస్ 50MP ప్లస్ 50MP, అంటే ఫ్రంట్ కెమెరా కూడా 50MP. బ్యాటరీ మీకు 6510mAh ఇస్తున్నారు. ఛార్జింగ్ అయితే 90 watts. మరి మీకు కంపారిజన్ చేసుకున్నట్లయితే 3 lakhs మొబైల్ ఉన్న సామ్సంగ్ మొబైల్ కి ఇంకా వివో X300 Pro ఈ మొబైల్ ఫోన్ కి ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ స్క్రీన్ అయితే ట్రిపుల్ ఫోన్ లో వస్తుంది. ఇది మీకు జస్ట్ సింగిల్ స్క్రీన్ అయితే ఉంటుంది, కానీ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ ఫోన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ వివో ఫోన్ లో అయితే మీకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా కెమెరా, బ్యాటరీ ఇవన్నీ మీకు అయితే ఈక్వల్ గా ఉంటుంది. మరి నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే ఇది మనకి మోటో బ్రాండ్ నుంచి వస్తుంది. ఇదే మనకి మోటోరోలా Edge 70. ఇది చూసుకున్నట్లయితే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 తో వస్తుంది. ఇందులో డిస్ప్లే కూడా 6.7 inch AMOLED డిస్ప్లే వస్తుంది. అలానే రీఫ్రెష్ రేట్ అయితే 120Hz, ర్యామ్ అప్ టు 8GB వరకు ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే అప్ టు 256GB మాత్రం ఇందులో ఇస్తున్నారు. ఇందులో కెమెరా అయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలానే రియర్ కెమెరా 50MP ప్లస్ 50MP ప్లస్ 50MP. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ అయితే 4800mAh వస్తుంది. అలానే ఛార్జింగ్ అయితే 68 watts కూడా. మరి మోటోరోలా Edge 70 ప్రైస్ అయితే మనకి 26,999 రూపీస్. ఇది మనకి డిసెంబర్ లో లాంచ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే OnePlus 15R. ఈ ఫోన్ లో మనకి స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5, ఇంకా డిస్ప్లే అయితే 6.83 AMOLED, ఇంకా రిఫ్రెష్ రేట్ అయితే 165Hz, అలానే ర్యామ్ అప్ టు 16GB, స్టోరేజ్ అప్ టు 512GB, కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. రియర్ కెమెరా 50MP ప్లస్ 50MP ప్లస్ 16MP, అండ్ ఫ్రంట్ కెమెరా 24MP. బ్యాటరీ అయితే 7800mAh. ఛార్జింగ్ అయితే 100 watts. ఈ మొబైల్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. మీకు 100 watts ఇస్తున్నారు. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 49,999 రూపీస్. దీని లాంచ్ చేసింది కూడా డిసెంబర్ లోనే. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే ఇది మనకి రెడ్మీ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. ఇదే మనకి రెడ్మీ నోట్ 15 Pro Plus. ఇది మనకి ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4. ఇందులో డిస్ప్లే 6.83 AMOLED, అలానే రిఫ్రెష్ రేట్, ర్యామ్ ఇవన్నీ మీకు అయితే సేమ్ మిగతా మొబైల్ ఫోన్స్ లో ఏ విధంగా ఉంటుందో ఇందులో మీరు చూసుకున్నట్లయితే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అయితే వీళ్ళు చేంజ్ చేస్తారు. అలానే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపీస్ అప్రాక్సిమేట్ గా. మరి నెక్స్ట్ ఫోన్ కూడా ఇదే రెడ్మీ బ్రాండ్ నుంచి వస్తుంది. ఇదే మనకి రెడ్మీ నోట్ 15 Pro. ఇందులో స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రైస్ అయితే మీకు 27,999 రూపీస్. ఈ ఫోన్ కూడా మీకు డిసెంబర్ లో లాంచ్ అయింది. మరి నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే రియల్మీ P4X. మరి ఇందులో ఫీచర్స్ కూడా ఒకసారి చూడండి. ఈ ప్రైస్ అయితే మీకు అప్రాక్సిమేట్ గా 19,999 రూపీస్.
ఇది అరౌండ్ మీకు 20,000 అని చెప్పొచ్చు. ఎవరైతే బడ్జెట్ లో ఫోన్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి రియల్మీ P4X అయితే బాగా సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే రియల్మీ GT8. ఇందులో ఫీచర్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. బ్యాటరీ 7000 ఇస్తున్నారు, ఇంకా ఛార్జింగ్ అయితే 100 వాట్స్ ఇస్తున్నారు. మిగతా ఫీచర్స్ ఇక్కడ ఉన్నా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా ప్రైస్ అయితే మీకు 54,999 రూపీస్ అప్రాక్సిమేట్ గా. మరి చూసారు కదా ఇన్ని మొబైల్ ఫోన్స్ అయితే మనకి ఈ డిసెంబర్ మంత్ లో ఇప్పుడు 2025 ఇయర్ ఎండింగ్ లో మనకైతే ఈ ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. కొన్ని లాంచ్ అయ్యాయి, ఇంకా కొన్ని లాంచ్ అవుతున్నాయి కూడా. మరి ప్రతి ఒక్కదాని స్పెసిఫికేషన్ అయితే మీకు చెప్పాను. వీటిలో మీ బడ్జెట్ కి సరిపడా మొబైల్ ఏంటి, ఇంకా ఆ మొబైల్ మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది, అంటే కెమెరా పర్పస్ లేదా బ్యాటరీయా, లేదా మీరు చూసుకున్నట్లయితే డైలీ యూజ్ గా, ఇలాంటి వాటికి అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు లోయెస్ట్ బడ్జెట్ లో కూడా ఫోన్ చెప్పాను. అంటే చాలా మంది ఎక్కువగా ఫోటోగ్రఫీ అయితే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకైతే సామ్సంగ్ ట్రైఫోల్డ్ అని లేదా Vivo X300 Pro అని ఇలాంటి మొబైల్ ఫోన్ అయితే బాగా సూటబుల్ అవుతుంది. మరి ఇయర్ ఎండింగ్ ఫోన్స్ లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారు, మరి మీకు ఏ ఫోన్ నచ్చింది, మీరు ఏ యూజ్ కి అయితే ఫోన్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా మొబైల్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.